ఇంట్రడక్షన్ టు ద బుక్ ఆఫ్ సెకండ్ క్రానికల్స్, రెండో దినవృత్తాంతముల యొక్క పరిచయం. బైబిల్లోని 14వ పుస్తకం రెండవ దినవృత్తాంతముల గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ఈ గ్రంథం సొలొమోను ఆలయము, యూదా రాజులు, దేవుని యొక్క నిబంధన మరియు విధేయత యొక్క ఫలితాలను చూపిస్తుంది. కలిసి తెలుసుకుందాం రండి. మొట్టమొదటిగా సాల్మన్స్ టెంపుల్ అండ్ రెయిన్, సొలొమోను ఆలయం మరియు రాజ్యం. 1-9 అధ్యాయాలలో సొలొమోను దేవుని వద్ద జ్ఞానం కోరి యెరూషలేములో ఆలయాన్ని నిర్మించాడు. షేబారాణి అతని జ్ఞానం, ఐశ్వర్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపడింది. దేవుడు సొలొమోనును ఆశీర్వదించాడు. రెండవదిగా డివిజన్ ఆఫ్ కింగ్డమ్, రాజ్యం విభజన. 10-12 అధ్యాయాలలో సొలొమోను మరణం తర్వాత రెహబాము కఠిన పరిపాలన వల్ల రాజ్యము విభజించబడింది. రెహబాము దేవుని వద్ద పశ్చాత్తాపడి యూదాను బలపరిచాడు. దేవుడు చాలా కరుణ చూపించాడు. మూడవదిగా ఫెయిత్ఫుల్ కింగ్స్ అండ్ రిఫార్మ్స్, విశ్వాస రాజులు మరియు సంస్కరణలు. 13-20 అధ్యాయాలలో అబియా, ఆసా, యెహోషాపాతు వంటి రాజులు విగ్రహారాధనను తొలగించి దేవుని ఆరాధనను పునరుద్ధరించారు. యెహోషాపాతు ప్రవక్తల ద్వారా దేవుని మార్గదర్శకత్వం కోరాడు. ఇది విధేయత ఫలితాలను చూపిస్తుంది. నాలుగవదిగా జూడాస్ డిక్లైన్ అండ్ ఎగ్జైల్, యూదా క్షీణత మరియు బబులోను యొక్క చెర. 21-36 అధ్యాయాలలో యోషియా దేవుని ధర్మశాస్త్రాన్ని పునరుద్ధరించాడు, కానీ తర్వాత రాజులు విగ్రహారాధనలో పడిపోయారు. యూదా బబులోను చేతిలో పడిపోయింది. దేవుడు యూదాకి చక్కటి నిరీక్షణని ఇచ్చాడు. ఐదవది గాడ్స్ కవెనెంట్ అండ్ వర్షిప్, దేవుని యొక్క నిబంధన మరియు ఆరాధన. రెండో దినవృత్తాంతములు అంతటా దేవుడు తన నిబంధనను నెరవేర్చాడు. ఆలయ ఆరాధనను చాలా నొక్కి చెప్తాడు. విధేయత విజయాన్ని, అవిధేయత తీర్పును తెస్తుందని, ఇది దేవుని యొక్క విశ్వాస్యతను చూపిస్తుంది. ఇక ప్రధాన ఇతివృత్తాంతాలకు వస్తే, రెండవ దినవృత్తాంతములు దేవుని వడంబడిక, ఆరాధన, విధేయత మరియు తీర్పును నొక్కి చెప్తుంది. ఇది మనలను దేవుని మార్గదర్శకత్వంలో నడవమని పిలుస్తుంది. స్నేహితులారా, రెండవ దినవృత్తాంతములు దేవుని వాగ్దానం మరియు ఆరాధన గురించి నేర్పిస్తుంది. ఈ గ్రంథం మనల్ని దేవునిపై విశ్వాసంతో జీవించమని ప్రోత్సహిస్తుంది. ఈ పుస్తకాన్ని మీరు చదివారా? మీకు ఇష్టమైన భాగం ఏంటో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జీసస్ లవ్స్ యూ.